అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణలో ముఖ్యంగా ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. చట్ట విరుద్ధంగా లైసెన్స్ లేని వ్యాపారులు, దళారులు మొక్కజొన్నల్ని ఎంఎస్పీ ధర కన్నా తక్కువ చేసి 1600 చొప్పున కొనుగోలు చేసే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని, అట్లాగే ఈ రోజు ముక్కినే గాని తడిసినే గాని ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటిని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్ని రకాల పంటలు కొనుగోలు చేసి బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. అయ్యా, ఈ రోజు నిన్న కాక మొన్న కురిసిన భారీ వర్షాలతో దిగుబడి 5-6 క్వింటాల దిగుబడి తగ్గింది కాబట్టి ప్రతి క్వింటాల్ కు 400 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పేసి రైతు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్లని వెంటనే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.